ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విషయంలో ఉపశమనం కల్పించింది. 2023-24 విద్యా సంవత్సరాల్లో ఉన్నత విద్యలో ఫైనల్ ఇయర్ విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం అయితే విడుదల చేసింది. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ చందు లైవ్ లో అందిస్తారు. చందు, చెప్పండి, అసలు ప్రభుత్వం ఎన్ని కోట్లను విడుదల చేసింది? అవి సరిపోతాయా లేదా ఇంకా బకాయిలు ఏమైనా ఉన్నాయా? శ్రావణి, ఏదైతే ప్రస్తుతం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే విద్యార్థులకు తీపి కబుర్ని అందించిందనే చెప్పాలి. ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 400 కోట్ల రూపాయలని విడుదల చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఏదైతే మనకు ప్రస్తుతం ఉన్న 4000 కోట్ల రూపాయలు బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని దశల వారీగా విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వం ఈ రీయింబర్స్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది బకాయిల్ని. బట్ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి దాన్ని కూటమి ప్రభుత్వం దశల వారీగా పూర్తి చేసే దిశగా శ్రీకారం చుట్టిందని చెప్పాలి. ఆ దిశగానే ప్రస్తుతం విద్యార్థులకైతే మాత్రం తీపి కబుర్ని అందించిందనే చెప్పాలి. ఇది 2024-2025 సంవత్సరానికి గాను ఇప్పుడు ఉన్నత విద్యా కోర్సులను పూర్తి చేసినటువంటి విద్యార్థులకి ఈ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను అయితే మాత్రం విడుదల చేసిందని చెప్పాలి. ఏదైతే ఈ నిధులు ఉన్నాయో వీటిని నేరుగా కాలేజీల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. ఏదైతే 2023-24 సంబంధించి అంటే ఆ ఏడాదికి సంబంధించి అప్పట్లో మొత్తం అంతా కూడా వాటిని తల్లుల ఖాతాల్లోకి జమ చేసే దిశగా నిర్ణయం అయితే తీసుకుంది. దానికి కూడా కారణాలు ఉన్నాయి. అదేంటంటే అప్పట్లో రీయింబర్స్మెంట్ బకాయిలు నిలిచిపోయినాయి కాబట్టి కొంతకాలం తర్వాత చెల్లిస్తామని చెప్పారు. ఆ టైంలోనే వీళ్ళు కాలేజీల వాళ్ళు మాకు ఇంకా ఫీజులు రాలేదని చెప్పి ప్రభుత్వానికి విన్నవించడంతో ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకునేందుకు ఒక సర్వేను కూడా చేయించడం జరిగింది. ఆ సర్వేలో అప్పటికే కొన్ని కాలేజీలు వాళ్ళ దగ్గర నుంచి అంటే విద్యార్థుల దగ్గర నుంచి బకాయిలు సంబంధించి అంటే రీయింబర్స్మెంట్ సంబంధించి ఇంకా బకాయిలు రాకుండానే వాళ్ళ దగ్గర నుంచి ఫీజులు చెల్లింపులు జరిపారన్న నిజాలను అయితే మాత్రం వెల్లడైంది. ఆ నేపథ్యంలోనే ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. తల్లుల ఖాతాల్లోకి జమ చేయాలి 2023-24 సంవత్సరానికి గాను ఏవైతే రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయో వాటిని తల్లుల ఖాతాల్లోకి జమ చేయాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా 24-25 సంబంధించి 400 కోట్ల రూపాయలను ఇప్పటికే విడుదల చేసింది. ఈ దిశగానే విద్యార్థులు ఉన్నత విద్యను పూర్తి చేసుకోవాలని, వాళ్ళంతా బ్రైట్ ఫ్యూచర్లోకి అడుగుపెట్టాలని, భవిష్యత్తులో వాళ్ళంతా కూడా మంచి భవిష్యత్తును పొందాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అయితే అడుగులు ముందుకు వేస్తుందనే చెప్పాలి. శ్రావణి, చందు, అసలు బకాయిల విడుదలపై విద్యార్థులు ఏమంటున్నారు? ఇక అదేవిధంగా కాలేజీ యాజమాన్యాలు ఏమంటున్నాయి? శ్రావణి, ఇది ఏదైతే ఉందో ఇది శుభ పరిణామనే చెప్పాలి. అంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే విద్యార్థులకు సంబంధించి ఏదైతే రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా తిన్నగా ఈ కాలేజీలకు సంబంధించిన బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే సర్వత్రా అయితే హర్షణీయమైన అంశం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే కాలేజీల ఖాతాల్లోకి వెళ్ళిపోవటం వలన వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా సర్టిఫికేట్లు జారీ అవుతాయి. అదేవిధంగా వాళ్ళు తర్వాత పై చదువులు చదువుకోవాలన్నా లేదా ఉద్యోగాలకి వెళ్ళాలన్నా కానీ ఒక తిన్నగా వేసేటువంటి బాట ఏదైతే ఉందో అది సుగమం అవుతుందని చెప్పుకోవాలి. ఆ దిశగా అయితే మాత్రం విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా తమ హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. శ్రావణి, చందు, అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థులను ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలు కూడా చేపట్టిందని మనకు తెలుస్తుంది. అసలు ఎవరు కూడా నిరుద్యోగుల్లో ఉండకూడదని కూడా కూటమి ప్రభుత్వం చెప్తుంది. దాని గురించి అప్డేట్ ఏంటి? శ్రావణి, ఏదైతే సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రతి రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి, ఏపీని ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా నెలకొల్పాలి అన్న ఉద్దేశం ఏదైతే ఉందో ఆ విజన్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో ముందుకెళ్తుందని చెప్పాలి. ఆ దిశగానే ప్రతిదీ అంటే ఇప్పుడు ఒకవైపు టూరిజం కావచ్చు, అంటే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తే మొత్తం రాష్ట్రం ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయిలో కనిపిస్తుందన్న విజన్ ఏదైతే ఉందో చంద్రబాబు తీసుకున్న విజను, అదే దిశగా అన్ని రంగాల్ని అంటే నెక్స్ట్ విద్య, వైద్యం కూడా ఆయన అదే రకంగా దృష్టి సారించిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నట్టనే చెప్పాలి. ఎందుకంటే ఏదైతే ప్రాథమికంగా కావాల్సింది ప్రతి ఒక్కరికి విద్య, ఆ విద్య ద్వారానే వాళ్ళు కెరీర్ని ముందుకి సాగించుకునే దిశగా వాళ్ళు భవిష్యత్తులో పైకొచ్చే దిశగా అడుగులు వేస్తారు. కాబట్టి ఆ దిశగానే కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ప్రతి విషయంలో ముందుకు వెళ్తుందని చెప్పాలి. ప్రధానంగా చెప్పుకోవాల్సింది సీఎం చంద్రబాబు విజన్ ఏదైతే ఉందో దానికైతే మాత్రం అటు విద్యార్థులు కావచ్చు, ఇటు తల్లిదండ్రులు కావచ్చు
హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. ఏదైతే మనం ఇప్పటివరకు చూసుకున్న రియంబర్స్మెంట్ ఇందాక నేను చెప్పినట్టుగా 4,000 కోట్ల రూపాయలు ఇప్పటికే రియంబర్స్మెంట్ బకాయిలు అలా ఉండిపోయాయి. వాటిని దశల వారీగా అందిస్తూ ఉండటం అనేది మంచి పరిణామం, శుభ పరిణామం అనే చెప్పాలి శ్రావణి. రైట్ చందు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.